గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాజ్యాంగమే మూల స్తంభం అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. వలసవాద తత్వానికి ముగింపు పలికే ఆయుధం, జాతీయవాద ఆలోచనకు మార్గదర్శి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి. తెలుగు సహా 9 భాషల్లో రాజ్యాంగ డిజిటల్ ప్రతులు. సంవిధాన్ సదన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విధులే పునాది అంటూ లేఖలో మోడీ వెల్లడించినటువంటిది హైలైట్ చేశారు. రాహుల్ గాంధీ పుస్తకాలు పట్టుకుని నాటకాలు ఆడటానికి ఆ రాజ్యాంగం అన్ని భాషల్లో తర్జుమా చేసి ప్రజలు అర్థం చేసుకునే రీతిలో తయారు చేయడానికి ఉన్న అతిపెద్ద తేడానే ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే పిల్లల సభ బేష్ అంటూ అమరావతిలో ఆసక్తికరంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ, నిజమైన సభను తలపించిన ఏపీ పాఠశాల శాసనసభ, మంత్రులుగా సమాధానం ఇవ్వడంలో అదరగొట్టిన బాళ్ళు, సభాపతిగా ఆకట్టుకున్న స్వాతి, పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తక ఆవిష్కరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఆ పిల్లలతో కార్యక్రమం చాలా అద్భుతం, అవకాశం వాళ్ళకి లభించడం అదృష్టం, అది ఏర్పాటు చేసినందుకు సంతోషం. కానీ కృతకంగా కృత్రిమంగా ఉంది. పేపర్లు చదవడం ఏంటి? పిల్లలకి ఆ సబ్జెక్టుల మీద అవగాహన కల్పించి మాట్లాడేలాగా చేయాలి. యాక్టింగ్ కాదు అందులో కావాల్సింది, ఒరిజినాలిటీ. అప్పుడు ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. అక్కడ అలా కాకుండా యాక్టింగ్ తరహాలో చేయించడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? పైగా అక్కడ రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం కరెక్ట్ అయినటువంటి పద్ధతేనా ఆలోచించుకోవాల్సింది. లేకపోతే 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్, 1000 మెగావాట్ల సామర్థ్యం, 98,000 కోట్ల పెట్టుబడులు, డిజిటల్ కనెక్షన్తో జాయింట్ వెంచర్ 2030 నాటికి విశాఖలో అందుబాటులోకి. విశాఖపట్నం 3-4 ఏళ్లలో డేటా సెంటర్ హబ్గా మారనుంది. ప్రపంచ దిగ్గజ సంస్థల డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖకు వరుస కట్టే. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ డిజిటల్ కనెక్షన్స్తో కలిసి జాయింట్ వెంచర్గా 1000 మెగావాట్ల డేటా సెంటర్ విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతోంది. 98,000 కోట్లతో ఏఐ ఆధారిత డేటా సెంటర్ 2030 నాటికి అందుబాటులోకి తేబోతోంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో నిర్వహించినటువంటి భాగస్వామ్య సదస్సులో ఆ సంస్థ ప్రతినిధులు సీఎంను కలిసి ప్రతిపాదనపై చర్చించారు. డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూములు, ఇతర అంశాలపై తుది చర్చల అనంతరం ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం, బహుళ అంతస్తుల భవన సముదాయంలో చెలరేగిన మంటలు, 36 మంది మృతి, 279 మంది గల్లంతు. వాస్తవంగా చెప్పాలంటే అందరూ చనిపోయినట్టే, కాకపోతే అది బయటకి కాకుండా గల్లంతు అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. మంటల్లో ఇక మనిషి ఇంకేం కనబడతారు. హాంకాంగ్లో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇది. లేకపోతే పరకామణిలో చోరీ కేసు, రాజీకి మీరే ఆదేశాలు ఇచ్చారా? శిక్ష పడేలా చేయాల్సింది పోయి రాజీకి ఎలా అంగీకరించారు? రవికుమార్ నుంచి ఆస్తులు గిఫ్టీడ్గా తీసుకోవడం వెనక ఎవరి ఒత్తిడి ఉంది? నాటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డిని విచారించిన సిఐడి 5 గంటల పాటు 50కి పైగా ప్రశ్నలు అడిగిన అధికారులు. మీకు తెలియకుండా ఏవిఎస్ఓ రాజీ చేసుకోగలరా? నాటి సివిఎస్ఓ ప్రస్తుత తూర్పుగోదావరి ఎస్పీ నరసింహకిషోర్కి ప్రశ్నలు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోరీ కేసులో రాజీకి మీరే ఆదేశాలు ఇచ్చారా? న్యాయస్థానంలో శిక్ష పడేలా చేయాల్సింది పోయి నిందితుడితో రాజీకి ఎందుకు ఎలా అంగీకరించారు? అతని ఆస్తులు గిఫ్టీడ్గా తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో టేబుల్ ఎజెండాగా ఎందుకు పెట్టారు? దీని వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయంటే అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డిపై సిఐడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోరీ రాజీ కేసులో ధర్మారెడ్డి విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరయ్యారు. సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని దర్యాప్తు అధికారుల బృందం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 వరకు దాదాపు 5 గంటల పాటు ఆయన విచారించింది. దాదాపు 50కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. పరకామణిలో చోరీకి ముందు తర్వాత కూడా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కదా, ఆ వ్యవహారంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిందితుడు రవికుమార్ ఎన్నాళ్ళ నుంచి పరకామణిలో చోరీ చేస్తున్నారు? ఈ సొత్తుతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారనే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్తో దర్యాప్తు ఎందుకు చేయించలేదని అడిగినట్టు తెలిసింది. దర్యాప్తు అధికారులు ఏ ప్రశ్న అడిగిన తాను నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించారంటూ తప్పించుకునే ధోరణిలో ధర్మారెడ్డి సమాధానాలు ఇచ్చిన సమాచారం. దీంతో ఆయన తీసుకున్న నిర్ణయాలపై దస్త్రాలు చూపించి వాటి ఆధారంగా దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. పరకామణిలో చోరీ చేసిన సొత్తు నిందితుడు రవికుమార్ ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులు కొన్నారు, వాటి విలువ ఎంత అనేది గుర్తించి వాటిని రికవరీ చేయకుండా అతను 14.43 కోట్ల ఆస్తిని గిఫ్టీడ్గా ఇస్తానని ప్రతిపాదిస్తే ఎలా అంగీకరించారు? చోరీ సొత్తుతో అతను కూడబెట్టిన మిగతా ఆస్తులు ఏమయ్యాయి, ఎందుకు తేల్చలేదంటూ అడగగా ధర్మారెడ్డి పొంతలేని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. శ్రీవారికి విరాళాలు గిఫ్టీడ్లు ఇవ్వడానికి ఎవరైనా ముందుకొస్తే వారి నేపథ్యం పరిశీలించాక వాటిని స్వీకరించాలని నిబంధనలు ఏమీ లేవని ధర్మారెడ్డి జవాబిచ్చినట్టు సమాచారం. గిఫ్టీడ్ స్వీకరణ అంశాన్ని మీ ఆదేశాలతో టేబుల్ ఎజెండాగా చేర్చినట్టు మా దర్యాప్తులో తెలిసింది. ఎందుకు ఒత్తిడి తెచ్చారని అడగగా ధర్మారెడ్డి మౌనం వహించినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మీ ఆదేశాలు లేకుండా ఏవిఎస్ఓ రాజీ చేసుకోగలరా? తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోరీ తర్వాత కేసు రాజీ అంతా మీరు సివిఎస్ఓగా ఉన్నప్పుడే జరిగింది. మీ ఆదేశాలు లేకుండా మీకు తెలియకుండా మీ నాయకత్వంలో పనిచేసే ఏవిఎస్ఓ స్థాయి అధికారి రాజీ చేసుకోగలరా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ని సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ ప్రశ్నించిన సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి రైతుల పరిస్థితి అగమ్య గోచరం అంటూ దళారులతో కుమ్మక్కై అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారు.
సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై జగన్ ఉచిత పంటల బీమా హుష్కాకి ఇన్పుట్ సబ్సిడీ 1100 కోట్లకు కొట్టారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉల్లి క్వింటా 1200తో కొంటామన్నారు. ఎక్కడ కొన్నారు? హెక్టార్కి 50,000 సాయం చేస్తామన్నారు. చేశారా? చంద్రబాబు వచ్చాక ఎరువులు సైతం బ్లాక్లో కొనాల్సిన దుస్థితి. ఫీజు బకాయిలు అందక చదువుకునే పిల్లలకు తీవ్ర ఇబ్బందులు. బాబు ఇప్పటికైనా డ్రామాలు ఆపి సమస్యలు పరిష్కరించండి, లేదంటే వీళ్ళందరి తరఫున తీవ్రమైన ఉద్యమాలకు ఖాయమంటూ ప్రజలకు రైతులకు నష్టం జరుగుతుందంటే డ్రామాలు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు అలవాటే. వెంటనే ఏకంగా 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడానంటాడు. అన్నీ చేసేస్తామంటాడు, కానీ ఏది చేయడు. క్వింటా ఉల్లి 1200 కొంటామన్నారు. ఆ తర్వాత ఉల్లి రైతులకి హెక్టార్కి 50,000 ఇస్తామన్నారు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. వాటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టాపిక్ డైవర్షన్. ఏదో ఒక అంశం తెరపైకి తెస్తారు, దాన్ని ఎల్లో మీడియాలో ఓదరగొడతారు. అలా వాటి నుంచి అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి రైతుల పరిస్థితి బస్ స్టాండ్ అన్నట్టు తయారైందంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. దేశ గుర్తింపుకి రాజ్యాంగమే మూల స్తంభం అంటూ దేశాన్ని ముందుకు నడిపించే మార్గదర్శక పత్రం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వమే రాజ్యాంగ ఆశయాలు. రాష్ట్రపతి ముర్ము పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం, 9 ప్రాంతీయ భాషల్లో రాజ్యాంగం డిజిటల్ వెర్షన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పతనమైన ధరలు, పంటలపై తీవ్ర ప్రభావం, సాగని రబీ అంటూ ఇప్పటికే సీజన్ ఆరంభమై 55 రోజులైన 12%. రాష్ట్రంలో రబీ లక్ష్యం 57.78 లక్షల ఎకరాలు. ఈపాటికే సాగవలసిన విస్తీర్ణం 13.62 లక్షల ఎకరాలు, కానీ సాగైంది కేవలం 8.86 లక్షల ఎకరాలు. 20 లక్షల ఎకరాలకు గాను 1.42 లక్షల ఎకరాల్లోని వరి. శనగ 11 లక్షల ఎకరాలు సాగైంది 3.75 లక్షల ఎకరాలు. మినుము లక్ష్యం 9 లక్షల ఎకరాలు సాగైంది 72,000 ఎకరాలు. కృష్ణా పెన్నాల్ డెల్టాలో రెండో పంటకు నీరివ్వని ప్రభుత్వం. ధరల పతనంతో రబీ సాగుకు ముందుకు రాని అన్నదాతలు ఫలితంగా లక్ష్యానికి దూరంగా రబీ సాగు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే కస్టడీలో ఉంచి ఏం సాధిస్తారు? మద్యం అక్రమం కేసులో చంద్రబాబు సర్కార్కి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు లొంగుబాటు నుంచి మినహాయింపు. ట్రయల్ కోర్టు షరతులకు లోబడి వాళ్ళు బెయిల్పై కొనసాగుతారని వెల్లడి. 26వ తేదీలోపు లొంగిపోవాలంటే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే. 200 మంది సాక్షులు ఉంటే విచారణకి ఎంత సమయం పడుతుందో అంతకాలం వీళ్ళని జైలులో ఉంచడం సరికాదు. సిట్ ఆందోళనకు అరెస్టు పరిష్కారం కాదు. కౌంటర్ దాఖలకు రాష్ట్ర ప్రభుత్వం సిట్కి సుప్రీం నోటీసులు. తదుపరి విచారణ డిసెంబర్ 15కి వాయిదా అన్నటువంటిది హైలైట్ చేశారు. ಮತ್ತೆ టెలిగ్రామ్లో సినిమాల కొనుగోలు. ఐబొమ్మ, బపం వెబ్సైట్లు నడిపించిన ఇమ్మడి రవికి అనేక పైరసీ సినిమాలు విక్రయించిన వాళ్ళని గుర్తించడం అంత ఈజీ కాదని దాదాపు అసాధ్యమని సైబర్ క్రైమ్ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. అతను టెలిగ్రామ్ యాప్ ద్వారా వీటిని ఖరీదు చేయడమే అందుకు కారణమని చెప్తున్నారు. రవి 6 ఏళ్ల కాలంలో తన వెబ్సైట్లలో 21,000కు పైగా సినిమాలు పొందుపరిచాడు. వీటిలో ఏ ఒక్కటి తాను నేరుగా పైరసీ చేయలేదు. మూవీ రూల్స్, తమిళ్ వన్ సహా అనేక పైరసీ వెబ్సైట్లో ఉన్న సినిమాలను స్క్రీన్ రికార్డింగ్ చేసేవాడు. దీంతోపాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదలైన వాటిని ఇదే విధానంలో రికార్డు చేసేవాడు. దీనికోసం రవి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ CMS అనే సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి వినియోగించాడు. ఇలా రికార్డింగ్ చేసిన చిత్రాలు ఆయా సైట్లు ఓటీటీలో విడుదలైన కొన్ని గంటల తర్వాత ఐబొమ్మతో పాటు దాని అనుబంధ వెబ్సైట్లోకి వచ్చేవి. సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ వేదికగాను పైరసీ చిత్రాల క్రయ విక్రయాలు జరుగుతుంటాయని, తాను ఆ రకంగాను కొన్నింటిని కొన్నానని రవి పోలీసులు విచారణలో చెప్పారు. వివిధ రకాలైన ఐడియాలతో ఈ యాప్లోకి ప్రవేశించే వ్యక్తులు పైరసీ సినిమాలను హైపర్ లింక్ ద్వారా పొందుపరుస్తారు. USDT బిట్కాయిన్ల రూపంలో వాళ్ళకి చెల్లింపులు జరిపితే ఆ చిత్రాన్ని చూసే అవకాశం ఇస్తారు. ఇలా చిత్రాన్ని రవి ఖరీదు చేసి రికార్డు కూడా చేశాడు. ఓ ఐడి ద్వారా ప్రవేశించి విక్రేత నిర్ణీత మొత్తం అందిన వెంటనే అంతర్ధానం అయిపోతాడు. ఈ కారణంగానే విక్రేత ఆచూకీ కనిపెట్టడం దాదాపు అసాధ్యం అని అంటున్నారు. రవి వెబ్సైట్లో దాదాపు HD క్వాలిటీ సినిమాలే ఉంటాయి. దీన్ని చూసిన పోలీసులు అతని వెనక భారీ నెట్వర్క్ ఉంటుందని సర్వర్లను యాడ్ చేసి సినిమాలు సంగ్రహిస్తాడని భావించారు. అయితే విచారణలో రవి బయటపెట్టిన అంశాలు అనుమానాలు పటాపంచలు చేసే ఓ సినిమాని రికార్డింగ్ చేసిన తర్వాత దాని ఆడియో వీడియోల క్వాలిటీలను పెంచేవాడు. దీనికోసం కరేబియన్ దీవుల్లో ఉన్న కొందరితో అవుట్సోర్సింగ్ విధానంలో ఒప్పందాలు చేసుకున్నాడు అన్నటువంటి విషయం తేలింది. రవిని మరో 3 రోజుల పాటు విచారించబోతున్నారు. అయితే పర్యాటకంలో కన్సల్టెంట్ల ప్రభ అంటూ APTDC రెగ్యులర్ ఉద్యోగులకు సేవలకు దూరం పెట్టిన సర్కార్ డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళకి కన్సల్టెంట్గా పట్టం. పర్యాటక ఆస్తులు అమ్మేయడమే లక్ష్యంగా కుట్ర. ప్రభుత్వం ఆర్డర్ లేకుండా ఏడాదిగా ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న అధికారి. నిబంధనలకు విరుద్ధంగా ట్రెజరీ నుంచి జీతాలు. 30 మందికి పైన కన్సల్టెంట్లు. పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా ఇద్దరికి ఏకంగా ఏడాదికి కోటి సమర్పణ. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన 5 కన్సల్టెంట్లకు 3.5 కోట్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. చంద్రబాబు అవినీతి కేసులు విత్డ్రాపై న్యాయ పోరాటం చేస్తాం. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అధికార బలంతో కేసులు మాఫీకి ముఖ్యమంత్రి యత్నం. లిక్కర్ స్కిల్ స్కామ్ సహా పలు కేసులు విత్డ్రా చట్టవిరుద్ధం. అవినీతి మురికిని బాబు అధికారంతో కడిగేసుకుంటున్నారు. ప్రజా ప్రయోజనాలు ఉంటే తప్ప కేసులు విత్డ్రా చేసుకోకూడదు. స్పష్టమైన విధానాన్ని నిర్దేశించిన సుప్రీంకోర్టు అంటే అవినీతి కేసులను అధికార బలంతో విత్డ్రా చేసుకుంటే శుద్ధపోస అయిపోతావా చంద్రబాబు? ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప కేసులు మాఫీ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించగా ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవేలు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో అంటే మురికిని తన పదవిని ఉపయోగించి చంద్రబాబు కడిగేసుకుంటున్నారన్నారు. 4,400 కోట్ల అమరావతి అసైన్ ల్యాండ్స్, 370 కోట్ల స్కిల్ డెవలప్మెంట్, ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసుల్లో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫిర్యాదుదారుల మీద ఒత్తిడి తెచ్చి వీటనే నుంచి
బయటపడాలని చూస్తున్నారు. ఇది చట్టసమ్మతంగా అది ఇవన్నీ చంద్రబాబు బెయిల్ రద్దు చేసేందుకు తగిన కారణాలు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారిలో 32 మందిపై 1.19 కోట్ల రివార్డు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బుధవారం 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీళ్లలో 32 మందిపై సుమారు 1.19 కోట్ల నగదు రివార్డు ఉంది. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ వివరాలను వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు మావోయిస్టు పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లొంగిపోతున్నారని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం లొంగిపోయిన 41 మందిలో 9 మందిపై 8 లక్షల చొప్పున, ముగ్గురిపై 5 లక్షల చొప్పున, 12 మందిపై 2 లక్షల చొప్పున, 8 మందిపై లక్ష చొప్పున నగదు రివార్డులు ఉన్నట్టు తెలిపారు. లొంగిపోయిన వాళ్ళకి తక్షణ సాయంగా 50,000 చొప్పున అందించామని, ఇంకా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్న మావోయిస్టులంతా నేరుగా రావాలని ప్రభుత్వం ద్వారా పునరావాసం కల్పిస్తామని వివరించారు. అలాగే ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఇటీవల లొంగిపోయిన 25 మంది మావోయిస్టులకు 5G స్మార్ట్ ఫోన్లను ఆ జిల్లా కలెక్టర్ దేవేష్ కుమార్ ధ్రువ్, ఎస్పీ కిరణ్ చవాన్ బుధవారం పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ సూచన మేరకు వాటిని అందజేశామని తెలిపారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఆర్మీ జవాన్ అక్రమ అరెస్ట్ అంటూ రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట, సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అక్కసు, మహిళ చేత ఫిర్యాదు చేయించి అక్రమ కేసులు బనాయింపు, ఢిల్లీ వెళ్లి మరీ అరెస్ట్ చేసిన వైనం, దేశ సేవలు మమేకమైన ఆర్మీ జవాన్ పైన చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు పెట్టింది. ఢిల్లీ వెళ్లి మరి అతనికి అరెస్ట్ చేయించిన వైనం ఇది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా పనిచేస్తుందనే దానికి ఈ ఘటన అర్థం పడుతోంది. బాధిత జవాన్ తెలిపిన వివరాల ప్రకారం రాచర్లకు చెందిన మల్లెబోయిన వినోద్ కుమార్ యాదవ్ చండీగఢ్లో ఆర్మీలో నాయక్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య విజయలక్ష్మి గతంలో బీజేపీ నాయకురాలుగా ఉండేది. గిద్దలూరు నియోజకవర్గంలో పలు సమస్యలను ఉద్ధరిస్తూ అధికార పార్టీ నాయకులపై వినోద్ కుమార్ యాదవ్ సోషల్ మీడియాలో కొంతకాలంగా పోస్టులు పెడుతున్నాడు. దీంతో రాచర్లకు చెందిన మహిళ చేత వినోద్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఫిబ్రవరిలో రాచర్ల పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయించారు. పోలీసులు అతడిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి కోర్టులో హాజరు కావడం లేదని ఈ నెల 17న కోర్టులో హాజరు కావాలని నోటీసు ఇచ్చేందుకు పోలీసులు వినోద్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో తన కుమారుడు విధి నిర్వహణలో ఉన్నాడని, ఆ నోటీసులు తాను తీసుకోలేనని అతని తండ్రి చెప్పాడు. నోటీసులు ముట్టినట్టుగా పోలీసులు సంతకాలు చేసుకున్నారని వినోద్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీలోపు హాజరు కావాలంటే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని చెప్పి పోలీసులు ఢిల్లీలో ఉన్న వినోద్ కుమార్కి విమానంలో విజయవాడకు తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో బుధవారం గిద్దలూరు కోర్టుకు తరలించారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో జవాన్ మీడియాతో మాట్లాడి తన తరపున న్యాయవాది పిటిషన్ వేసేందుకు ఎవరిని రానివ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని వాపోయారు. తన భార్య విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతుంటే వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులు బీజేపీ నాయకులకు విలువ లేకుండా చేస్తున్నారన్నారు. ఒక బీసీ మహిళపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడితే వాళ్ళపై ఎలాంటి చర్యలు లేవని వాపోయారు. తనపై అక్రమంగా కేసులు బనాయించి బయటికి రాకుండా చేసేందుకు పాలకులు కుట్రపూర్తిగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన కుటుంబానికి అధికార పార్టీకి చెందిన నాయకుల వల్ల ప్రాణహాని ఉందని వాపోయారు. తనకు బెయిల్ ఇప్పించేందుకు స్థానిక న్యాయవాదులు సైతం భయపడి సహకరించడం లేదన్నారు. దేశం కోసం పోరాడే సైనికుడిపై రౌడీ షీట్ కేసులు సైతం నమోదు చేసేందుకు పోలీసులు వెనకాడడం లేదని చెప్పారు. ఈ విషయమై రూరల్ సీఐ రామకోట వివరణ కోరగా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, సెస్సులు వేసి రోడ్లు, సర్కార్కి R&B ప్రతిపాదన, 1500 కిలోమీటర్ల స్టేట్ హైవేల అభివృద్ధికి నిర్ణయం, 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం, వ్యయంలో ప్రభుత్వ వాటా 4,000 కోట్లు, నిధుల కోసం పెట్రోలు డీజిల్ గనులు రిజిస్ట్రేషన్లపై సెస్సు, కాంట్రాక్ట్ సంస్థ వ్యయం, 16 ఏళ్లలో తిరిగి చెల్లింపు, టోల్కి అనుమతించాలన్న R&B, రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి పునర్నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. హైబ్రిడ్ పద్ధతిలో చేపట్టే ఈ పనులకు 19 ఏళ్ల వ్యవధిలో 22,826 కోట్లు ఖర్చు కాబోతుంది. ఈ నిధుల కోసం రహదారి అభివృద్ధి సంస్థకు చెందిన ఆస్తులు వాణిజ్య అవసరాలకు లీజులకు ఇవ్వడంతో పాటు పెట్రోల్ డీజిల్ ఆస్తుల రిజిస్ట్రేషన్, వాహన పన్నులపై సెస్ విధించాలని R&B శాఖ ప్రతిపాదించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో అంశంపై కీలక చర్చ జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదివరకు జగన్ టైంలో ఇట్లాగే సెస్ వేసినప్పుడు పెద్ద జనన్నెత్తిన భారం పెట్రోల్ మీద వేశాడు జగన్ రోడ్ల కోసం అని చెప్పేసి, దాన్ని దారుణంగా ట్రోల్ చేశారు, హైలైట్ చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి తప్పే లేదన్నట్టు కూడా. ఇంకోటి, అధికారులు ప్రపోజల్ పెట్టారట. వాళ్ళు ఎవరు ప్రపోజల్ పెట్టడానికి? ప్రభుత్వం కదా ప్రపోజల్ పెట్టాల్సింది, ఇట్లా సెస్ వేస్తామని. అంటే ఇక్కడ ప్రభుత్వం చేసే చర్యని అధికారులను ఎత్తున రుద్దేస్తారు. తప్పు అయితే, భారం అయితే, అదే సక్సెస్ అయితే అది ప్రభుత్వానికి ఇస్తారనమాట. అది వీళ్ళ నీచ జర్నలిజానికి సంబంధించినటువంటి అంశం. లేకపోతే అధ్యక్ష అద్భుత అంటూ మా స్టూడెంట్ అసెంబ్లీలో అదరగొట్టించన్నారు. స్పీకర్ ఎన్నికతో పాటు ప్రశ్నోత్తరాలు 0 అవర్ అన్నటువంటిది హైలైట్ చేశారు. నాడు రోడ్లన్నీ గుంతలు, ప్రశ్నిస్తే కేసులు, గత ప్రభుత్వం అంటే గుర్తొచ్చేవివే, ఏపీకి వైసీపీ మిగిల్చింది అప్పులే, 2029లో జగన్ అధికారంలోకి రాడు, 15 ఏళ్లు కూటమికి అండగా ఉండండి, యువతకు డిప్యూటీ సీఎం పిలుపు, కోనసీమ జిల్లా శివకోడులో పల్లె పండగ 2.1 శ్రీకారం, 13,326 పంచాయతీల్లో 6,787 కోట్ల ఎంతో 53,382 పనులు చేపడతామన్న పవన్, కొబ్బరి రైతు సమస్యలపై విస్పష్ట హామీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో విచిత్రం వల్ల ఏంటంటే గత ప్రభుత్వం అంటే గుర్తొచ్చేవి రోడ్లన్నీ గుంతలు. ఇప్పుడేమున్నాయి మరి? ఇప్పుడేమన్నా అద్భుతంగా అదేదో పాలు పిండితే పాలు వచ్చేటటువంటి రోడ్లు అన్న స్టేట్మెంట్ టైపులో ఏమైనా ఉందా? రోడ్లు ఇప్పుడు ఆ గుంటల్లో మట్టి వేసాం,
ఇంకా గుంటలు పూడ్చని మళ్ళీ వచ్చేసినాయి ఆ గుంటలన్నీ. మళ్ళీ ఇప్పుడు మట్టి వేయమంటున్నాం. అంతే తప్పించి రోడ్లు వేయట్లేదు. అదేమంటే అదేదో సెస్సులేసి జనం దగ్గర బాధి వసూలు చేద్దాం అన్నది. అప్పుడు ఇంకా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏపీకి వైసీపీ మిగిల్చింది అప్పులే. ఇప్పుడు ఏమన్నా అప్పులు కాకపోతే డబ్బులు ఏమన్నా తిరిగి చెల్లిస్తున్నారా? అప్పుడు వాళ్ళు 5 ఏళ్లలో చేసినటువంటి అప్పులు దాదాపుగా సగం ఒక్క ఏడాదిలోనే చేశారు. 18 నెలల్లోనే చేశారే. మరి అసలు అప్పులు ఇప్పుడా అప్పుడా? మరి పవన్ కళ్యాణ్‌కి తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నారంటే ఆయన ఏం మాట్లాడితే అది నిజమని నమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లాగే మాట్లాడతారు. అయితే మా నీళ్ళని లాక్కుపోతే మేము అడుక్కు తినాలా? 100 ఏళ్ల నాటి కేటాయింపులు ఎలా కుదిస్తారు? కృష్ణా ట్రిబ్యునల్ 2లో నిలదీసిన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మాకు వ్యవసాయం ఆధారం, తెలంగాణకు హైదరాబాద్ ఐటీ కంపెనీలోనే మాకు రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, ఏపీ వాదన. ఇలాంటి పనికిమాలిన వాదన ఎవడన్నా చేస్తాడా? బేసిక్‌గా ఏంటి? అది నా హక్కు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ అన్నటువంటిది అంతర్జాతీయ జలసూత్రం. మొదట కట్టిన ప్రాజెక్టుకి మొదట నీళ్లు అనేటటువంటి. అందులో భాగంగా వచ్చిన కృష్ణా జలాల హక్కు. ఆ తర్వాత కట్టిన ప్రాజెక్టులు తర్వాత కేటాయింపులు ఉంటాయి. హక్కుని తీసుకెళ్ళి అదేదో రాజకీయ ఉపన్యాసం ట్రిబ్యునల్లో ఇవ్వడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇది విచిత్రమైనటువంటి వాదన, వితండ వాదన. లేకపోతే మీకు తెలిసే రాజీ జరిగిందా? అయిపోయాక తెలిసిందా? ఎవరు ఒత్తిడి చేశారు? టీటీడీ పరకామణి చోరీ కేసులో నా డిఓ ధర్మారెడ్డికి సిఐడి ప్రశ్నలు ఎక్కువ రెట్లు డబ్బు ఇస్తానంటే దొంగతనం చేసిన వ్యక్తిని వదిలేయచ్చా? టీటీడీ నిబంధనలు ఏం చెప్తున్నాయి? మాజీ ఈవోను అడిగిన సిఐడి బోర్డు ఎజెండాలో పెట్టాక చర్యలు తీసుకున్నాం అని ధర్మారెడ్డి. నాటి విజిలెన్స్ చీఫ్ నరసింహకు అధికారుల ప్రశ్నలు నేడు వైవి వంతు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రఘురాంపై టార్చర్ కేసులో కదలిక. A1 సునీల్ కుమార్కి నోటీసులు. 4న గుంటూరు CCS కార్యాలయానికి రావాలని వాట్సాప్ సందేశం నేడు అందజేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అత్యవసరంగా లొంగిపోనక్కర్లేదు, నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణరెడ్డి, గోవిందప్పలకు సుప్రీంకోర్టులో ఊరట అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే సొంత ఖర్చుతోనే లోకేష్ పర్యటనలు, ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకోవడం లేదు. ఆయన విమాన ప్రయాణాలపై తప్పుడు ప్రచారం, జగన్ పత్రికపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం. మంత్రి లోకేష్ తన పర్యటనకు సంబంధించిన విమాన ఛార్జీలకు సొంత సొమ్ము చెల్లిస్తున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. కొంతమంది సమాచార హక్కు కార్యకర్తలు ఇప్పటికే విషయాన్ని వెలుగులో తీసుకొచ్చారని పేర్కొన్నారు. కానీ అబద్ధాల పునాదులపై పుట్టిన జగన్ పత్రిక మాత్రం లోకేష్ పట్లపై అసత్య కథనాలు వండి వారుస్తోందని విమర్శించారు. జగన్ మీడియా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ 77 సార్లు హైదరాబాద్కు విమానాలు వెళ్లారని, ప్రభుత్వ సొమ్మును విమాన ఛార్జీలకు దుర్వినియోగం చేస్తున్నారని జగన్ పత్రికలో పేర్కొన్నారు. కానీ ప్రతి పర్యటనకు ఆయన తన సొంత సొమ్ము చెల్లిస్తున్నారని తెలిపారు. చివరికి ప్రభుత్వ అధికారిక పర్యటనలు, పెట్టుబడులు సాధనకు వెళ్లిన పర్యటనలకు సైతం సొంత సొమ్మునే వెచ్చిస్తున్నారన్నారు. చిన్నబాబు చిరుతిండి అని గతంలో జగన్ పత్రిక తప్పుడు వార్తలు రాస్తే లోకేష్ పరునష్టం కేసు వేశారని, అయినా వాళ్ళ దొంగ బుద్ధి మారలేదని విమర్శించారు. జగన్ మాదిరిగా ఇంట్లో ఎలకలు పడ్డానికి ప్రభుత్వ సొమ్ము దోచేయలేదని, తాడేపల్లి ప్యాలెస్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనలో ప్రభుత్వ సొమ్ముతో ప్రత్యేక విమానంలో వెళ్ళలేదని అన్నారు. ఎంత తిరిగిలేని కార్యక్రమాలు ఉన్నా ఏడాదిన్నరలో లోకేష్ 75 ప్రజా దర్బార్లు నిర్వహించి వేల మంది సమస్యల పరిష్కారాన్ని భరోసా ఇచ్చారని తెలిపారు. వారానికోసారి హైదరాబాద్ వెళ్తున్నారని అక్కసు వెళ్ళగక్కిన జగన్ పత్రిక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణలో పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యత కూడా ఆయనకు ఉందని తెలియదా అని ప్రశ్నించారు. గత ఏడాది ఆగస్టు 31 బుడమేరు వరద విజయవాడను ముంచెత్తిన సమయంలో లోకేష్ హైదరాబాద్, ఢిల్లీలో సేద తీరారని జగన్ పత్రికలో రాశారని. కానీ ఆయన బుడమేరు కట్ట ఒక ఇండి పూడ్చే పని జలవనరుల మంత్రి రామానాయుడుతో కలిసి పర్యవేక్షణ సంగతి మర్చిపోయారని మండిపడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.